ఎవిస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ప్రముఖ న్యూట్రిషనిస్ట్ అదేవిధంగా యోగా థెరపిస్ట్ డాక్టర్ ఓం ప్రకాష్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్, మోకాల నొప్పులకి సంబంధించి చాలా వరకు ఇప్పటికే మీరు చాలా రెసిపీస్ అయితే చేసి చూపించారు. దానికి సంబంధించి బెస్ట్ రిజల్ట్స్ వచ్చాయని కూడా కమెంట్ చేస్తా ఉన్నారు. సో కానీ ఇప్పుడు మామూలుగా లాస్ట్ టైం మనం నల్ల నువ్వులతో చేసాం. ఇప్పుడు తెల్ల నువ్వులు అదేవిధంగా ఈ డేట్స్తో కూడా మంచి రెసిపీ ఉంది నవీన్. ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది ఈ మోకాల నొప్పులు ఉన్న వాళ్ళకి అని చెప్పేసి అన్నారు కదా. సో ఎట్లాంటి డిష్ చేయబోతా ఉన్నారు? అంటే ఇక్కడ బేసిక్గా ఏంటంటే మనకు రెండిట్లో కూడా కాల్షియం సోర్స్ ఉంది. అంటే ఈ డేట్స్లో కూడా కాల్షియం ఉంది, రైట్. అట్ ద సేమ్ టైం ఈ నువ్వుల్లో కూడా కాల్షియం ఉంది. డేట్స్ అంటే పర్టికులర్ గా ఒక ఏదన్నా ఉండాలా, ఖర్జూరాలు, లేదంటే ఇది కొంచెం డిఫరెంట్ గా కనబడతా ఉన్నాయి. అరేబియన్ డేట్స్ ఏంటంటే కొంచెం స్మూత్ గా ఉంటాయి. సో దీంతో మనకు ఆ లడ్డు చేయడం ఈజీ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసినట్లయితే చాలా మంది ఇళ్ళ నుంచి నువ్వులు మొత్తం డిలీట్ అయిపోయాయి. అసలు నువ్వులు వాడట్లేదు, రైట్. సో నువ్వులు అంటే కనీసం ఖచ్చితంగా ఒక 20 to 30 grams ప్రతిరోజు మన బాడీలోకి వెళ్ళాలి. వెళ్తే ఈ సైనోవిల్ ఫ్లూయిడ్ అనేది తయారవుతుంది. సో బేసిక్గా 3 రీజన్స్ చెప్పుకోవచ్చు అండి. అంటే ఈ మోకాలు నొప్పులు వయసుతో సంబంధం లేకుండా, అంటే ఈ మధ్యలో మీరు చూస్తే ఒక 5th క్లాస్ అబ్బాయి 6th క్లాస్ అబ్బాయిని చూస్తే కూడా మోకాలు నొప్పులు అంటే జస్ట్ స్టెప్స్ ఎగ్జాక్ట్లీ ఆ బ్యాగ్ పెట్టుకుని స్టెప్స్ ఎక్కలేకపోతున్నారు. అంటే ఇక్కడ 3 రీజన్స్ చెప్పుకోవచ్చు అండి. ఒకటి ఏంటంటే మనం తీసుకునే డైట్, దాంట్లో ఎక్సెస్ ఆఫ్ కార్బ్స్ ఉంటున్నాయి, దానివల్ల వెయిట్ అనేది పెరిగిపోతున్నారు. రెండోది ఏంటంటే అసలు ఫిజికల్ మూమెంట్స్ అనేవి లేవు, ఏమాత్రం లేవు అనమాట. ప్లస్ సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వట్లేదు, రైట్. తర్వాత ఓవర్ వెయిట్ ఒకటి. ఈ 3 రీజన్స్ వల్ల ఒడికన్సే అక్కడ సైనోవిల్ ఫ్లూయిడ్ ఫామ్ అవ్వకుండా పెయిన్ అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ వస్తుందన్నమాట. సో అంటే జస్ట్ మీరు ఇమాజిన్ చేయండి, ఒక 5th క్లాస్ అబ్బాయి 10 years ఏజ్ అప్పుడే స్టార్ట్ అవుతే, రైట్, ఇంకా లైఫ్ స్పాన్ ఇంకో 70 years ఉంది. ఎట్లా ట్రాక్ చేస్తారు, అసలు ఎలా మేనేజ్ చేస్తారు అనేది చాలా క్వశ్చన్ మార్క్ అనమాట. అసలు ఇప్పుడు సన్ కి కూడా ఎక్స్పోజ్ అవ్వట్లేదు సార్, ఎందుకంటే ఈ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత సూర్య కిరణాలు అనేవి కూడా ఇంట్లో పడట్లేదు. అట్లా అని చెప్పేసి వీళ్ళన్నా వాకింగ్కి వెళ్తారంటే అది లేదు. ఓకే, ఇప్పుడు మనకి ఏ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి సార్? చాలా సింపుల్ అండి. అంటే ఇవి మొత్తం కూడా మన ఇంట్లో కిచెన్లో దొరికేవి. మనం నువ్వులు తీసుకుంటున్నాం, మామూలుగా తెల్ల నువ్వులు తీసుకుంటున్నాం. ఇవి అరేబియన్ డేట్స్ కొంచెం సాఫ్ట్గా ఉంటాయని తీసుకున్నాము. తర్వాత నెయ్యి తీసుకున్నాము. తర్వాత డ్రై ఫ్రూట్లో కిస్మిస్ తీసుకున్నాము, కాజు తీసుకున్నాం, బాదాం తీసుకున్నాం, రైట్. సో మనం వెళ్ళిపోదాము ప్రిపరేషన్కి. సార్, ఎవ్రీ మంత్ మీరు వచ్చేసి లైవ్ సెషన్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు కదా. సో ఈ మంత్ ఎప్పుడు ఉన్నాయండి? అంటే జూన్ మంత్ కాదండి, నెక్స్ట్ మనకు జూలైలో ఉన్నాయండి. జూలై 6th and 7th. సో బేసిక్గా ఏంటంటే మనకు శరీరంలో ఏ రోగం వస్తుంది అన్నా కూడా, అంటే ఎటువంటి అనారోగ్యం సిమ్టమ్స్ ఏమైనా వస్తున్నాయి అంటే బేసిక్ రీజన్ ఏంటంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం, ఓకే, రైట్. అంటే మనం తిన్న ఆహారం సరిగా డైజెస్ట్ అవ్వక. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అయితే మనం వేస్తా ఉన్నాం సార్. ఫస్ట్ నెయ్యి వేసాము, తర్వాత వచ్చేసి బాదము, కాజు వేసాము. కాజు వేయించేసుకుంటాము, నెయ్యిలో వేయించేసుకుంటున్నాము. ప్లీజ్ కంటిన్యూ. సో ఇది జూలై 6th and 7th మనం చేస్తున్నాం అనమాట. సో బేసిక్గా ఏంటంటే మన బండి ఎలాగైతే ఎవ్రీ 2 months ఒకసారి సర్వీసింగ్ చేస్తామో, సో అదే విధంగా యాజ్ సిరీస్గా మన బాడీని కూడా సర్వీసింగ్ చేయాలి. ఇప్పుడు ఈ షర్ట్ మీరు ఈరోజు వేసుకున్నారు, మళ్ళీ రేపు కానీ మరుసటి రోజు కానీ వేసుకోవాలంటే ఖచ్చితంగా వాష్ చేయాలి. సో అదేవిధంగా మన ఇంటెస్టైన్ని కూడా మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. అది చేస్తే కనుక మన శరీరంలో 99.99% ఎటువంటి రుగ్మతలు ఉండవన్నమాట. సో దానికి మనకు యోగాలో ఒక మంచి ప్రాసెస్ ఉంది, దాన్ని శంఖ ప్రక్షాళనం అంటారు. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే బాడీని ఇన్ అండ్ అవుట్, అంటే లోపల నుంచి శంఖ ప్రక్షాళన ద్వారా క్లీన్ చేస్తున్నాము, అదేవిధంగా బయట నుంచి మడ్ బాత్ ద్వారా క్లీన్ చేస్తున్నాము. ఓకే, ఈ లైవ్ సెషన్స్లో మామూలుగా ఈ నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు, అంటే మోకాళ్ళ నొప్పి ఉన్న వాళ్ళు వచ్చారంటే వాళ్ళకి క్యూర్ చేసే విధంగా ఉంటుంది, అంటే తగ్గించే విధంగా వాళ్ళకి సపరేట్ థెరపీస్ ఇస్తామండి. ఆ థెరపీ ద్వారా మనం ఏం చేస్తామంటే వాళ్ళకు జానుబస్తి, తర్వాత డిఫరెంట్ ఆయిల్ మసాజ్ చేసేసి, అంటే వాళ్ళకున్న పెయిన్ ఇంటెన్సిటీని బట్టి మనం వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం అనేది జరుగుతుంటుంది. ఓకే, ఇప్పుడు కిస్మిస్ అయితే సో ఈ డ్రై ఫ్రూట్ రెడీ అయిపోయి దీన్ని మనం తీసేద్దాం, బౌల్లో పెట్టేసుకుందాం. సో ఇందాక మనం నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేయించేసి పక్కన పెట్టుకున్నాం. సో నెక్స్ట్ ఈ ప్యాన్ కూడా చాలా బాగుంది. సో ఇది దీంట్లో మనం ఈ నువ్వుల్ని వేయించేసుకుంటాం అనమాట. సో చెప్పాను కదా, మనకు హై రిచ్ ఆఫ్ కాల్షియం మనకు ఏదైనా ఉంది అంటే
మనం తినే ఫుడ్లో ఈ నువ్వులే. సార్ తెల్ల నువ్వులు మంచిదా నల్ల నువ్వు మంచిదా? యా, బేసికల్గా చెప్పాలంటే నల్ల నువ్వులు మంచిది, ఓకే. ఎందుకంటే దీనికంటే కాల్షియం పర్సెంటేజ్ దాంట్లో ఎక్కువ ఉంటుంది. సో అంటే మన వాళ్ళకు ఒక అపోహ ఉంది, ఒక మిత్ ఉందన్నమాట. ఏంటంటే అవి ఓన్లీ పిండ ప్రదానానికి వాడాలి, ఏదో శని భగవాన్ దానానికి దానికి వాడాలని ఉంది. బట్ యాక్చువల్గా అది దాంట్లో రిచ్ కాల్షియం ఉంటుంది. సో కొంతమందికి అది నచ్చకపోవచ్చు అనే ఉద్దేశంతో మనం ఇది వాడుతున్నాము. మీకు ఒకవేళ అవకాశం ఉండి మీరు మనం లాస్ట్ టైం చేసాము, ఒకవేళ మీరు ఓకే మీరు కంఫర్టబుల్ అనుకుంటే బెటర్ యూ కెన్ గో ఫర్ బ్లాక్ ఓన్లీ. బ్లాక్ చాలా మంచిది. కొంతమందికి నచ్చదు, కొంచెం అది టేస్ట్లో కొంచెం చేదు ఉంటుంది అనమాట. సో ఆ చేదుదనం కూడా కొంచెం రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఒకవేళ అది నచ్చకపోతే మళ్ళీ మిస్ అయిపోతారు, అంటే కంప్లీట్గా నువ్వులే తినకుండా ఉండిపోతారు అనే ఉద్దేశంతో మనం ఏం చేస్తున్నాం అంటే ఈసారి తెల్ల నువ్వులు వాడుతున్నాము. సో దీన్ని మంచిగా దూరగా వేయించేసుకోవాలి, చిటపట్లాడేలాగా వేయించేసేసుకోవాలి. సో ఇక్కడ మన వ్యూవర్స్ అందరికీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ వర్క్షాప్ ఏదైతే ఉందో ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. అంటే యాక్చువల్గా మీకు వేరే ఏ మెడికల్ సిస్టంలో కూడా ఇట్లాంటి క్లెన్జింగ్ ప్రాసెస్ అనేది లేదు. అంటే టోటల్ బాడీని అంటే మన మౌత్ నుంచి యానస్ వరకు కంప్లీట్ ఎలిమెంటరీ మడ్ థెరపీ కూడా ఉంది కదా సార్? యా, మడ్ థెరపీ మొత్తం అంటే ఎక్స్టర్నల్గా బాడీని అంతా కూడా ఎక్స్టర్నల్గా క్లీన్ చేయడం అనమాట. అంటే మన శరీరం అనేది పంచభూతాలతో నిర్మితమై ఉంటుంది, అందులో మేజర్గా మట్టి అనమాట. అండ్ దట్టు ఈ సీజన్ చేంజ్ అవుతుంది, అంటే మనం వర్షాకాలం అంటే ఎండాకాలం నుంచి వర్షాకాలంలోకి ఎప్పుడు ఎంటర్ అవుతున్నాం. ఈ సీజన్ చేంజ్ అయినప్పుడు బాడీలో చాలా చేంజెస్ వస్తుంటాయి. అవన్నిటిని మనం తట్టుకోవాలి, నిలదొక్కుకోవాలంటే కూడా మనకు ఇటువంటి థెరపీస్ అనేవి కంపల్సరీగా అవసరం ఉంటాయి అన్నమాట. మీరు గూగుల్లో చూస్తే విదేశాల్లో చాలా పాపులర్ ఈ మడ్ బాత్ అనేది, చాలా చాలా పాపులరు. సో దానికి ఆదరణ తీసుకురావాలి, మన వ్యూవర్స్కి దాని గురించి అవగాహన తెలియచేయాలి అనే ఉద్దేశంతోనే మనం ఈ వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాం అన్నమాట. సో పాకెట్ ఫ్రెండ్లీ ఉంటుందండి. 2 days అక్కడ ఇన్ హౌస్ ఉంటుంది. అంటే ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మీరు ఫ్రైడే నైటే అక్కడికి వచ్చేసేయాలి. ఫ్రైడే నైట్ అక్కడికి వచ్చేసేస్తే మనం ఫ్రైడే నైట్ నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము. అకామిడేషన్, ఫుడ్, ట్రీట్మెంట్ అంతా అక్కడే ఉంటుంది అనమాట. అన్ని ఆ ప్యాకేజ్లోనే ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఓకే, ఈ నువ్వులు వచ్చేసేసి రెడీ అయిపోయాయి. సో స్టవ్ ఆఫ్ చేసేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసేయండి. సో మిక్సీ పెట్టేసుకుంటే మనం వీటి పొడి చేసేసుకుందాం. సో దీంట్లో కూడా మళ్ళీ మార్కెట్లో ఇప్పుడు కొన్ని ప్యూర్ నువ్వులు వస్తున్నాయి, అంటే కంప్లీట్గా వైట్గా వస్తున్నాయి. అంటే ఈ అవుటర్ కోట్ తీసేస్తున్నారు. సో దాంట్లో మళ్ళీ మెడిసినల్ ప్రాపర్టీస్ ఏమి ఉండవు. అంటే ఏంటంటే కొంచెం ఇది లైట్గా, అంటే ఇప్పుడు మీరు నల్ల నువ్వులతో కంపేర్ చేస్తే అంత చేదుగా ఉండదు ఇది, కాకపోతే కొంచెం చేదుగా ఉంటుంది. సో ఆ టేస్ట్ కూడా మన వాళ్ళు యాక్సెప్ట్ చేయలేక ఈ కంప్లీట్ ప్యూర్ వైట్ నువ్వులకు వెళ్తున్నారు. అదే మనం రైస్ అయితే ఎట్లా డబుల్ పాలిష్, రైట్ అట్లా వీటికి కూడా యా అలాంటివి తినకపోవడమే బెటర్ అని నా అడ్వైస్ అనమాట. అవి తినడం వల్ల మనకు పెద్ద ఉపయోగం ఉండదు అనమాట. సో ఇప్పుడు మనం నువ్వులు వేగాయి కాబట్టి దీన్ని మనం మిక్సీలో పౌడర్ చేసేసుకుందాం. యా, సో నువ్వులు ఆల్మోస్ట్ మనకు పౌడర్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ డేట్స్ని దీంట్లో వేసేద్దాం. సో ఇవి అరేబియన్ డేట్స్, మనము సీడ్స్ తీసేసాం అనమాట. సీడ్స్ తీసేసి దీన్ని మనం పేస్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ ఏంటంటే మీరు నోటీస్ చేయాల్సింది ఏంటంటే మనం షుగర్ కానీ జాగరీ కానీ ఏమీ వాడట్లేదు. సో ఓన్లీ మనం అరేబియన్ డేట్స్ మాత్రమే వాడుతున్నాము. మంచి పేస్ట్ లాగా వచ్చేసింది. ప్లస్ బైండింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే దీనిలో సాఫ్ట్నెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బైండింగ్ అనేది చాలా ఈజీగా అవుతుంది. అండ్ ఎస్పెషల్లీ డయాబెటిక్ ఉన్న వాళ్ళు కూడా ఇది తినవచ్చు ఎటువంటి డౌట్ లేకుండా. అంటే షుగర్ తింటే, బెల్లం తింటే ఇబ్బంది అవుతుందేమో అని వాళ్ళకి కొంచెం డౌట్స్ వస్తుంటాయి. సో మనం డేట్స్ వాడాం కాబట్టి ఇది కంప్లీట్గా న్యాచురల్ షుగర్. సో దీంట్లో ఎటువంటి కెమికల్ లేదు కాబట్టి హ్యాపీగా వాళ్ళు తినేసేయచ్చు డౌట్ లేకుండా. మనం బౌల్లో వేసేసి మనం లడ్డు చేసేసుకుందాం. సో మనం ఆల్రెడీ మిక్సీ జార్లో నువ్వుల పొడి ప్లస్ డేట్స్ పేస్ట్ చేసాము, ఆ రెండు కలిపేసేసేసాం. మళ్ళీ మిక్సీ జార్లో కలిపేసేసి మనం ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేయించి పెట్టుకున్న బౌల్ ఉంది కదా, ఆ బౌల్ లోపల ఈ పేస్ట్ అనేది వేసేసుకుంటాం అనమాట. సో ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్సీలో నువ్వులు పొడి చేసాము, నువ్వులతో పాటు అలాగే డేట్స్ కూడా పేస్ట్ చేసేసుకున్నాము. సో ఆల్రెడీ మనం నెయ్యిలో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, అవి దీంట్లో కలిపేసేస్తున్నాము.
కలిపేసేసి ఇప్పుడు మనం వీటితో లడ్డూలు చేసేసుకుంటాం అనమాట. ఎస్, సో చాలా చాలా హెల్దీ. సాఫ్ట్గా వచ్చాయి సార్. ఎస్, ఎందుకంటే మనం లైన్ డేట్స్, అరేబియన్ డేట్స్ వాడాం కదా, సో దానివల్ల మనకు సాఫ్ట్నెస్ అనేది చాలా తెలిసిపోతుంది. చూస్తుంటేనే నోరు ఉరుద్దాం. యా, సో ఎస్పెషల్లీ నేను వ్యూయర్స్కి చెప్పేది ఏంటంటే ఇది మీరు పిల్లలకి ఇంట్రడ్యూస్ చేయండి. ఎస్ ఎస్, మీరు ఏదో చాక్లెట్స్ అవన్నీ ఇచ్చే బదులుగా దీన్ని మెల్లమెల్లగా ఇంట్రడ్యూస్ చేయండి. సో ఇది మీకు చూస్తే ఇప్పుడు మీకు తింటే తెలుస్తుంది, ఆల్మోస్ట్ ఆల్ మీకు ఒక క్యాడ్బెరీ చాక్లెట్ తిన్న ఫ్లేవర్ మీకు మీ టంగ్కి వస్తుంది అనమాట. ఎట్లా మంచి నట్స్ అన్ని ఉన్నాయి ఎగ్జాక్ట్లీ. ఇందులో. యా నేతిలో ఇంచాము అది కూడా. యా, సో ఏదో విధంగా అంటే వాళ్ళతో రిక్వెస్ట్ చేసో కన్విన్స్ చేసో ఏదో విధంగా వాళ్ళకి మీరు ఇంట్రడ్యూస్ చేయండి. చేయడం వల్ల ఏంటంటే మీరు ఒక రెస్పాన్సిబుల్ మదర్గా మీరు ఒక హెల్దీ ఫుడ్ ఇంట్రడ్యూస్ చేసినట్టుగా అయిపోతుంది. వాళ్ళకి తెలుస్తుంది, అరే మన భారతదేశంలో ఎంత మంచి ఫుడ్ ఉంది, ఎంత అంటే ఎస్పెషల్లీ హెల్దీ ఫుడ్ ఉంది, రైట్? అంటే ఇప్పుడు మీరు విదేశాల్లో వెళ్తే అసలు ఇటువంటి ఫుడ్ అనేది ఏమీ ఉండదన్నమాట. వాళ్ళు మళ్ళీ మన నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. సో చాలా చాలా ఈజీ. ఇప్పుడు చూసారు కదా, మనకు మొత్తం కలిపి ఒక 10 minutes కూడా మొత్తానికి ఓం ప్రకాష్ గారు మనకి మన అమ్మమ్మ తాతయ్య కాలం నాటి వంటకాలని మళ్ళీ పరిచయం చేస్తా ఉన్నారు. అంటే హెల్దీ ఫుడ్. సో మన ఆహారమే మనకు ఒక బెస్ట్ మెడిసిన్ అని చెప్తా ఉంటారు సార్ ఎప్పుడు. ఎగ్జాక్ట్లీ, మన కిచెనే మన హాస్పిటల్, ఎస్ ఎస్. మన వైద్యశాల అనమాట. సో మనం చూసాం కదా 10 minutesలో ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. కాబట్టి మళ్ళీ మన వ్యూవర్స్లో ఎస్పెషల్లీ మదర్స్కి రిక్వెస్ట్ చేస్తున్నాను. సో మీరు మామూలుగా మీరు టీవీ సీరియల్స్ చూస్తూ కూడా చేసేసుకోవచ్చు, హ్యాపీగా చేసేసేయండి. మీ పిల్లలకి ఇంట్రడ్యూస్ చేయండి. దాంతోపాటు మీరు మీ ఇంట్లో గ్రాండ్ పేరెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా పెట్టండి. 30 days మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి, మీ బోన్ డెన్సిటీ కానీ కాల్షియం పర్సంటేజ్ ఎట్లా ఉంది చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ఒక 30 days మీరు రెగ్యులర్గా ఇది తిన్నారనుకోండి, ఖచ్చితంగా మీ కాల్షియం యొక్క పర్సంటేజ్ అనేది పెరుగుతుంది. నో డౌట్ అబౌట్ ఇట్. నేను బళ్ళ గుద్ది ఛాలెంజ్ చేసి మరీ చెప్తున్నాను. ఎస్పెషల్లీ మీరు ఏదైతే ఆ కాల్షియం సప్లిమెంట్స్ వాడుతున్నారో వాటి వల్ల మీకు అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అంటే లాంగ్ రన్లో మీరు కంటిన్యూ వాడినట్లయితే ఆ కిడ్నీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అవన్నీ మీరు అవాయిడ్ చేసుకోవాలంటే ఇటువంటి న్యాచురల్ ఫుడ్ని మనం అడాప్ట్ చేసుకోవాలి. కేవలం ఏదో ఈ మోకాళ్ళ నొప్పి అనేది కాదు, బోన్ స్ట్రెంత్ రావడం కోసం కూడా చాలా అంటే మళ్ళీ వ్యూవర్స్ ఒకటి ఏంటంటే మీరు అనుకోవద్దు ఇది ఓన్లీ మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి అనుకోవద్దు, రాకుండా కూడా. ఎగ్జాక్ట్లీ, అందుకే నేను చెప్తున్నాను కదా, మీరు మీ పిల్లలకి ఇంట్రొడ్యూస్ చేయమని చెప్తున్నాను. సో రాకుండా మీ ఫ్యూచర్లో మళ్ళీ ఎటువంటివి ఉండకూడదు అని అనుకుంటే మీరు ప్రికాషనరీ మెజర్గా మనం దీన్ని వాడుకోవచ్చు అనమాట. సో మన టేస్టీ హెల్దీ డ్రై ఫ్రూట్స్ లైన్ డేట్స్ నువ్వుల లడ్డు అనేది రెడీ అయిపోయింది. సో ఆలస్యం చేయకుండా మీరు టేస్ట్ చేసి చెప్పాలండి. మనం చాలా సాఫ్ట్గా అయితే ఉంది. యా, అద్భుతంగా ఉంది సార్. ఎందుకంటే అసలు స్వీట్ కూడా చాలా తీయగా వచ్చింది సార్ ఇది. ఎగ్జాక్ట్. అంటే మనం ఎక్కడ కానీ బెల్లం వేయలేదు, చక్కెర వేయలేదు, అయినా కూడా ఇది ఓన్లీ డేట్స్ వల్లనే ఇంత స్వీట్ వచ్చింది. అంటే మనం సాఫ్ట్గా ఉండే అరేబియన్ లైన్ డేట్స్ వాడాం కాబట్టి దానివల్ల వచ్చింది. సో అందరూ కూడా నట్స్ అనేవి అట్లా పంట కింద పడుతూ ఉంటే ఆ టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. ఓకే, ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. మన ఓం ప్రకాష్ గారు ఏంటంటే అందరికీ అందుబాటులో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఇట్లాంటి డిషెస్ చేస్తూ ఉంటారు. సో ఈ లడ్డు ఐటమ్ అయితే ఈరోజు చేశారు. సో ఒకసారి ట్రై చేసి చూడండి. ఆ చేసిన తర్వాత టేస్ట్ ఎట్లా ఉందనేది కూడా కమెంట్ రూపంలో తెలియదు. టేస్ట్తో పాటు రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, 1 month మీరు రెగ్యులర్గా వాడిన తర్వాత మీ బోన్ పెయిన్ ఎస్పెషల్లీ నీ పెయిన్ ఎలా ఉంది అనేది మీరు మాకు రిజల్ట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.